హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జాలగూడ. ఈరోజైతే మేము ఎగ్ బిర్యానీ చేసుకోబోతున్నాం. దానికోసం కావాల్సినవి అయితే ఇవి ఆనియన్స్, టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నా. ఆనియన్ అయితే కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్నా. ఆ తర్వాత ఆనియన్ అండ్ పచ్చి టమాటా అట్లనే మిక్సీ పట్టుకున్నా. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర తీసి పెట్టుకున్నా. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే దీనికోసం నేను ప్రెషర్ కుక్కర్ వాడుతున్నా. ప్రెషర్ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి ఆ తర్వాత హెచ్చం ఉంటాయి కదా, అన్నంలో హెచ్చాలు అవైతే వేసుకోవాలి. అవి వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు అందులో మళ్ళీ కొంచెం తీసి పెట్టుకున్న కొన్ని పచ్చిమిర్చిలు వేసుకుంటున్నా, ఒక 3-4. ఆ తర్వాత ఇది మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసుకుంటున్నా. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటున్న తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ బయటికి తేలిన తర్వాత కర్డ్ యాడ్ చేసుకోవాలి. అట్లనే పెరుగు అయితే ఒక 2-3 స్పూన్లు వేసుకున్నా. అది వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. అదైతే వీడియో కొంచెం స్లోగా వస్తుంది. నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం ఫాస్ట్గా చెప్పేస్తున్నా. వీడియో ఎడిటింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా రావట్లేదు, కానీ నేర్చుకుంటున్నా, ట్రై చేస్తున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చూసేద్దాం. ఇందులో అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకున్నా. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నా. ఇదైతే కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ అవి వేసింది క్లిప్ మిస్ అయింది, కొంచెం లాస్ట్లో యాడ్ చేసిన. ఇదైతే మంచిగా కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఆయిల్ అనేది మొత్తం బయటికి వెళ్ళాలి అందులో నుండి, అప్పుడైతే మంచిగా ఫ్రై అయినట్టు. అంతే ఇంకా. ఆ తర్వాత ఇప్పుడు వచ్చింది అల్లం వెల్లిగడ్డ, పసుపు, ఉప్పు, కారం అవన్నీ కొంచెం ఒకదాని వెంట ఒకటి వేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్ బాయిల్ చేసుకున్నవి ఉంటాయి కదా, వాటిని ఇందులో వేసుకోవాలి. ఎగ్స్ అయితే నేను బాయిల్ చేసుకొని పొట్టు తీసుకున్న తర్వాత కొంచెం ఘాట్లు పెట్టుకొని వాటిని ఫస్ట్ ఇందులో ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అందులో రైస్లో యాడ్ చేసి, రైస్ కూడా ఒక గ్లాస్ పైన కొన్ని అవైతే నేను అన్నం కూడా ఉడకపెట్టి పెట్టుకున్న, ఒక 60-70% కుక్ చేసి పెట్టుకున్న రైస్ కూడా. రైస్లో ఈ ఎగ్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి తీసుకెళ్ళి అందులో కర్రీలో వేసుకోవాలి. గ్రేవీతో కలిపి మంచిగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం అవన్నీ మసాలాస్ ఇవి ఎగ్స్కి పట్టిన తర్వాత మళ్ళీ ఇందులోకి రైస్ యాడ్ చేసుకోవాలి. అంటే రైస్ యాడ్ చేసుకొని ఒక లేయర్ అట్లా వేసుకొని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం తక్కువనే వేసిన. ఇట్లా కాకుండా ఎగ్స్ తీసి పైన కూడా పెట్టుకోవచ్చు. నేను ఎక్కువసేపు ఫ్రై చేయలే కాబట్టి మసాలాతోటే పెట్టేసిన. తర్వాత ఇంతే, లాస్ట్లో అయితే కొత్తిమీర, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసి కొంచెం ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది కూడా వేసిన. వాటర్లో కలిపి వేయాలి. నేను లైట్గా ఇట్లా చిలకరించిన, అది వెరైటీగా అయ్యింది, పర్లేదు, కానీ టేస్ట్ అయితే బాగుంది. అంతే, లిడ్ క్లోజ్ చేసి ఒక 5 minutes అట్లా ఉంచాలి. ఆ తర్వాత ఒక 10 minutes ఆగి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే అంతే, వేడివేడిగా ఈ ఎగ్ బిర్యానీ అయితే బాగుంటుంది. నేను చెప్పడం అంత పర్ఫెక్ట్గా రావట్లేదు, కానీ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. మా వాళ్ళకైతే నచ్చిందంట. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ డైలీ ట్రై చేయడానికి నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అంతే, బాయ్.